సింపుల్గా చిక్కుడుకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం వచ్చేయండి. ముందుగా చిక్కుడుకాయలు చిన్నగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత వాటిని ఉడికించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పావు కేజీ చిక్కుడుకాయలకి 2 ఆనియన్స్, 2 చిల్లీస్, 3 టొమాటోస్ కట్ చేసుకుని ఉంచుకోండి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ ఎక్కాక ఆనియన్స్, చిల్లీస్ వేసి వేగనివ్వాలి. తర్వాత అవి వేగుతుండగా పసుపు చిటికెడంత వేసి బాగా వేపుకోవాలి. ఒకసారి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత కట్ చేసిన టొమాటోస్ వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. కరివేపాకు ఉంటే ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం యాడ్ చేయండి. టొమాటోస్ అంతా బాగా ఉడికాయి అనిపించాక ముందుగా బాయిల్ చేసుకున్న చిక్కుడుకాయలు వేసుకొని కలపండి. ఒక 2 to 3 మినిట్స్ అయ్యాక తగినంత కారం వేసి బాగా వేగాక సాల్ట్ కూడా వేసి బాగా కలపాలి. తర్వాత ఒక మీడియం గ్లాస్ వాటర్ వేసి కూర లో టు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి. కర్రీ అంతా దగ్గరకు అయ్యాక వాటర్ ఇంకిపోయాక రుచి చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, మన చిక్కుడుకాయ కర్రీ రెడీ.